పౌలే మాట్లాడాడో చూడండి. రెండు వచనాల సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. అందరూ చూడండి, పౌలు వారు మాట్లాడిన మాటలు 24వ అధ్యాయం 10-11 వచనాలు. 10-11 వచనాలు నాతో కలిసి చెప్పండి. అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతి అయి ఉన్నారని ఎరిగి ధైర్యముతో అని చెప్పి 11వ వచనంలో ఏమంటాడు? యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటను. ఇక్కడ చెప్పండి, పౌలు వారు ఫెలిక్స్ను ఏమని పొగిడాడు? అట్లాగని అగౌరవంగా మాట్లాడా? అగౌరవంగా మాట్లాడు, మర్యాదగానే మాట్లాడాడు. లేని మాటలు కల్పించి గ్యాస్ కొట్టే కార్యక్రమం పొరపాటున చేయలేదు. బిడ్డలారా, మీరు పనిచేస్తున్న ఉద్యోగ స్థలాల్లో అధికారులకు లోబడండి, అధికారులను గౌరవించండి, అధికారులకు విలువివ్వండి, అధికారులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించండి. పౌలు వారు ఏమని సంబోధించాడు? తమరు అన్నాడా, నువ్వు అన్నాడా? చెప్పాలి. తమరు అన్నాడా, నువ్వు అన్నాడా? చాలా గౌరవంగా మాట్లాడాడు. తమరు అన్నాడు, కానీ చెంచాగిరి చేయాల. తెర్తుళ్ళు న్యాయవాది ఉన్నాడు చూసారా, లేనిది ఉన్నట్లుగా చెప్పి ఏదేదో చెప్పి పొగుడుతో మాట్లాడాడు. కానీ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తమరు చాలా కాలము నుండి నాకు మా ప్రజలకు నువ్వు న్యాయాధిపతిగా ఉన్నావయ్యా అని సగౌరవంగా మాట్లాడాడు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి వాక్యం చెప్తూ నీతి కలిగిన వాడికి రోషం ఎక్కువ అంట. ఒకసారి చెప్పండి. చెప్పాలి అంటే నీతి కలిగిన వాడికి రోషం ఎక్కువ అంటే, నీతి కలిగిన వాడు గమనించండి, పనికిమాలినోడిని పట్టుకొని గొప్పోడని చెప్పడం, అలాగని గొప్పోడిని పట్టుకొని అహాన్ని బట్టి కించపరుస్తూ మాట్లాడడం. విన్నారు ఈ మాట? పౌలు ఏమంటారు, క్లుప్తంగా తమరు చాలా కాలము నుంచి మా ప్రజల మధ్యలో నువ్వు న్యాయాధిపతిగా ఉన్నావు అని మాట్లాడేడే కానీ, బాబోయ్ ఇప్పుడు నాకు న్యాయం తీర్చేది ఈయన కదా, ఈయన్ని విడిపించండి అని అంటే నాకు విడుదల కలిగిద్ది కదా, లేదో ఈయన్ని శిక్షించండి అంటే నాకు శిక్ష కలిగిద్ది కదా. అంటే తీర్పు అంతా ఈయన చేతిలోనే ఉంది కాబట్టి నేను కాకాబట్టాలి. తెలుసు కదా కాకాబట్టడం అంటే? నేను ఐస్ చేసుకోవాలి, ఆయనకి ఏదో ఒక రకంగా మాట్లాడాలి, ఆయన మనసు గెలుచుకునేటట్లుగా మాట్లాడాలని మనుషుల మనసు గెలుచుకోవటానికి ఎంత ప్రయత్నం కూడా పౌలు చేయాల. అలాగని అమర్యాదగాను తను గౌరవంగానే మాట్లాడాడు, అమర్యాదగా మాట్లాడలేదు. అలాగని కాకాబట్టే కార్యక్రమం ఏది చేయాల. ఎందుకో తెలుసా? ఈ న్యాయాధిపతి దగ్గర నాకు న్యాయం దొరికినా దొరక్కపోయినా నేను ఆరాధించే దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతులు లంచం తీసుకొని న్యాయాన్ని మార్చొచ్చు, న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చి అబద్ధపు మాటలు మాట్లాడవచ్చు. వీళ్ళు అన్యాయంగా తీర్పు తీరుస్తారేమో, కానీ నేను నమ్మిన దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి. అంత మాత్రమే కాదు, బైబిల్లో నాకు ఇష్టమైన ఒక పదం ఉంది. మనుషులతో మంచిగా ఉండాలి, కాకపట్టకూడదు, లేని అబద్ధపు మాటలు చెప్పకూడదు, మనుషులందరినీ గౌరవించాలి. అయితే ఏ మనిషి హృదయమైనా దేవుని చేతిలో ఉంటుంది. బైబిల్ ఏమని రాస్తుందంటే, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ, ఆయన దాన్ని తన చిత్తవృత్తి చొప్పున తిప్పుతాడు. ఇప్పుడు చూడండి, ఎస్ ఈ వ్యక్తి అనుకూలంగా తీర్పు తీర్చాలి అని దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి హృదయాన్ని దేవుడు తాగుతాడు, అనుకూలంగా తీర్పు తీరుస్తాడు. ఒకవేళ దేవుడు కఠినపరిచాడు అనుకోండి, ఎన్ని మంచి మాటలు మాట్లాడినా డెఫినెట్గా ఆ వ్యక్తి నెగిటివ్గా తీర్పు తీరుస్తాడు. అందుకని మన జీవితంలో అంటే కాకాబట్టమని నేను అంటలేదు, కానీ ఒకవేళ ఎవరి మనసైనా గెలుచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే ఒకే ఒక్క వ్యక్తి మనసు గెలుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
అట్లాగని మనుషులతో రఫ్గా ఉండమని కాదు, నా మాట అర్థం చేసుకోండి. నాకు ఇక దేవుడే అవసరం అండి, నువ్వు నాకు అవసరం లేదండి, నువ్వు పేమిత్తే ఎంత అనండి. ఇట్లాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడొద్దు. మరలా తమరు అని మర్యాదగా మాట్లాడాడు. సరే, అబద్ధం పౌలు మీద ఏమని సాక్ష్యం చెప్తుంది? సత్యానికి సాక్షిగా ఉన్న పౌలు తనను గూర్చి ఏమని చెప్తున్నాడు? వినండి వినండి. నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచమంతా తిరుగుతుంది అని రాసి ఉంది కదా. ఆ రోజుల్లో పౌలు గూర్చి కైసరియా పట్టణంలో యోధా మత పెద్దలు ఏమన్నారో ఈ రోజుల్లో భారతదేశంలో కొంతమంది, అందరూ కాదు, భారతదేశంలో కొంతమంది క్రైస్తవులంటే చాలు ఇదే పేరు వాడుతూ ఉంటారు. ప్రపంచంలో కొన్ని చోట్ల క్రైస్తవులంటే చాలు ఇదే పేరు వాడుతూ ఉంటారు. మెట్టుకు పౌలు వారిని గూర్చి చూడండి, ఆ న్యాయాధిపతి అబద్ధ సాక్ష్యం ఏం పలికాడో 4 మాటలు చెప్తాను. చూడండి అక్కడ, రైట్. పేడ వంటివాడు, 24వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలో పేడ కాదు. తమ్ముడు సరిగ్గా చెప్పండి. ఏమంటాడు? ఈ మనుషుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్లు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నించెను గనుక మేము అతనిని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన యెడల అని చెప్పి మేము ఇతని మీద మోపుచున్న నేరములనియు తమకే తెలియవచ్చునని చెప్పాను. నెక్స్ట్ వర్స్. అందుకు యూదులందుకు సమ్మతించి ఈ మాట నిజమే అని చెప్పిరి. ఏమన్నారు? పెద్దగా చెప్పాలి. ఈ మాట ఇది నిజమా? ఇది నిజమా? మొట్టమొదటి మాట, పౌలు మీద నేరస్థాపన చేయబడిన మొదటి నేరారోపణ ఏంటి? ఇతడు పేడ వంటివాడు. ఇతడు పేడ వంటివాడు. పేడ, చేడ అనే పేరేంటాను చూసారా? పేడ అంటే పాడు చేసేవాడు, పాడు చేసేవాడు. నేనంట, బ్రాందీ షాపు నడిపించేవాడు పాడు చేసేవాడా? నాన్న బ్రాందీ తాగొద్దు నాన్న, ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పేవాడు పాడు చేసేవాడా? ఏం అడ చూస్తున్నారు? బ్రాందీ షాపు నడిపేవాడు పాడు చేసేవాడు కాదంట. బాబు బ్రాందీ తాగొద్దయ్యా, ఆరోగ్యం పాడైపోద్ది అని వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు సమాజానికి పేడ వంటి వాడయ్యాడు. వ్యభిచార కొంపలు నడిపేవాడు పేడ కాదు. వ్యభిచారం పాపమయ్యా, వాళ్ళందరూ అగ్నిగుండానికి పాత్రులు అయిపోతారయ్యా అని పవిత్రత నేర్పే దైవ సేవకుడు దేశానికి పేడ వంటి వాడు. ఈ మాట వినబడుతుంది. వింటున్నారా విచిత్రం? నాన్న ఇదిగో కిరాణా షాప్ పెట్టి కిరాణా షాపులో సిగరెట్ ప్యాకెట్లు అమ్మేవాడు పేడ వంటి వాడు కాదు, గుట్కాలు అమ్మేవాడు పేడ వంటి వాడు కాదు, రాజా ఖైనీ అమ్మేవాడు పేడ వంటి వాడు కాదు, తంబాకు అమ్మేవాడు పేడ వంటి వాడు కాదు. బాబా ఆ తంబాకు తింటే, గుట్కాలు తింటే క్యాన్సర్ వ్యాధి వస్తుందయ్యా, వద్దు బాబు, ఆరోగ్యం పాడైపోద్ది, నీతిగా బ్రతకండి, దేహం దేవుని ఆలయం. అయ్యో దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడట, వద్దు బాబు, గుట్కాలు తాగొద్దయ్యా, సిగరెట్ స్మోక్ చేయొద్దయ్యా, ఇదిగో వీటి చెయ్యొద్దయ్యా అని నీతిగా బ్రతకనని నీతిని బోధించే దైవ సేవకుడేమో సమాజానికి పేడ వంటివాడు. నీతిని బోధించే దైవ సేవకుడేమో, నీతిని బోధించే క్రైస్తవుడేమో సమాజానికి చెడ పురుగు వంటివాడు. బ్రాందీ అమ్మేవాడు దేశభక్తుడే, వింటున్నారా? సిగరెట్లు అమ్మేవాడు దేశభక్తుడే, ఖైనీ అమ్మేవాడు దేశభక్తుడే, గుడంబ అమ్మేవాడు దేశభక్తుడే, చివరికి గంజాయి అమ్మేవాడు కూడా. ఏమన్నా అటు చూస్తున్నారు? గంజాయి అమ్మేవాడు కూడా అపరదేశ భక్తుడు. గంజాయి అమ్మి యవ్వనస్తుల జీవితాలు నాశనం చేసి వాళ్ళ సమాధుల మీద కోట్లకు పడిగెత్తే ఈ దుర్మార్గపు వ్యాపారవేత్తలు దేశభక్తులు. బాబు గంజాయి తాగొద్దయ్యా,
గంజాయి పేల్చొద్దయ్యా, ఊపిరితిత్తులు పాడైపోతాయి, అవయవాలు పాడైపోతాయి, చిన్న వయసులో మరణానికి అప్పగించబడతారు, బాబు ఆ పాడు పని చేయొద్దయ్యని నీతిని బోధించే క్రైస్తవుడేమో దేశద్రోహి. ఎంత విచిత్రమో చూడండి. ఒకవేళ మీరు అనుకుంటారే, అన్నా నిజమేనన్నా ఈ రోజులు ఇట్లాగే అంటున్నారన్నా. నేనంటా, తమ్ముడా, ఈరోజు కొత్తగా అంటమే కాదు, ఆ రోజుల్లోనే దేవుని సేవకులను గురించి అన్నారు. ఇదేం వింత కాదు, ఇదేం కొత్తగా వచ్చినటువంటి పదం కాదు. లంచాలు తీసుకునేవాడు దేశద్రోహి కాదు. విన్నారా? లక్షల రూపాయలు లంచాలు తీసుకొని, పేద బిడ్డల దగ్గర లంచాలు తీసుకొని కోట్లకు పడగెత్తినటువంటి వాడు దేశద్రోహి కాదు. ప్రతి దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు లంచాలు తీసుకోవద్దయ్యా, మీ కష్టార్జితంతో బ్రతకండి అయ్యా, నీతిగా బ్రతకండి అయ్యా, వడ్డీకి ఇవ్వద్దయ్యా, వడ్డీ వ్యాపారం చేయొద్దయ్యా, పేద బిడ్డల దగ్గర జలగల్లాగా రక్తాన్ని పీల్చుకొని తినొద్దయ్యా, అట్లాగని ధనవంతుల దగ్గర దోచుకోమని కాదు. నీతిగా బ్రతకండి అయ్యా, దొంగిలించొద్దయ్యా, నీ పొరుగువాడి దానిలో దేనిని ఆశించవద్దయ్యా. ఇది ప్రభు చెప్తుంది. మీ జీతంతో మీరు తృప్తిపడండి. నీతిని బోధించే దైవ సేవకుడేమో దేశద్రోహి. లంచాలు తీసుకునేవాడేమో లంచాలు తీసుకొని బ్యాంకులకు టోపీలు పెట్టి, ఏం పెట్టి, బ్యాంకులకు టోపీలు పెట్టి బ్రిటన్ దేశానికి పారిపోయినాడేమో దేశభక్తుడు. వింటున్నారా? ఒరే, లంచాలు తీసుకోకూడదయ్యా, నీతిగా బ్రతకనని నీతిని బోధించే సేవకుడేమో, నీతిని బోధించే క్రైస్తవుడేమో పేడ వంటి వాడు. నేనంట, గత ఆదివారం విన్నారు కదా కొరింథీ పట్టణాన్ని గురించి. కొరింథీ పట్టణం భ్రష్టమైన పట్టణం. గత ఆదివారం చెప్పాను, భ్రష్టమైన పట్టణం. ఎంత భ్రష్టమైన పట్టణం, ఒకవేళ మీరు వినలేదేమో గుర్తుకు తెస్తా. కొరింథీ పట్టణానికి తూర్పు వైపున ఎత్తైన ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక భయంకరమైన, దాని పేరు ఎందుకు అవసరం లేదు, ఒక భయంకరమైన దేవత. ఆ దేవతాలయం చుట్టూతో 2000 వేశ్య గృహాలు ఉండేయట. ఆ కొండ దిగువ భాగాన అపోల్లోని మగదేవుడు, ఆ కొండ పై భాగాన 2000 వేశ్య గృహాలు ఉంటే, ఆ దేవత అనుగ్రహం ఎవరికైనా రావాలంటే ఎంత ఎక్కువ మంది వేశ్యలతో తప్పు చేస్తాడో అంత ఎక్కువ దేవత కనికరం దొరుకుతుందని అంత పాడు పని చేసేవాడు. ఆ కొండ దిగువ భాగాన అపోల్లో మగదేవుడు, మగవాళ్ళు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు. నేనంట, దేవాలయం దగ్గర ఎంత ఘోరం జరుగుతూ ఉంటే పట్టణంలో ఇంకెంత ఘోరం జరిగేది. అలాంటి పరిస్థితిలో కొరింథీ పట్టణంలో అడుగుపెట్టాడు పౌలు. తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, దొంగలు మారారు, మాంత్రికులు మారారు. అపవిత్రపు జీవితం జీవించిన వాళ్ళందరూ మారి నీతిమంతులుగా బ్రతకడం ప్రారంభించారు. ఇప్పుడు చెప్పండి, ప్రజల బ్రతుకులు బాగు చేసేవాడు చెడ పురుగు లాంటివాడా? చెప్పండి, వాడు పీడ లాంటివాడా? సమాజాన్ని బాగు చేసేవాడు. అబద్ధపు సాక్ష్యం ఏమని చెప్తుందంటే, ఇతడు చీడ వంటి వాడు. నంబర్ 1 నేరారోపణ. నంబర్ 2 చూడండి. నంబర్ 1 చీడ వంటి వాడు. నంబర్ 2 5వ వచనం నాతో కలిసి చెప్పండి. సకలమైన యూదులను, నాతో కలిసి చెప్పండి, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. నేను మిమ్మల్ని అడుగుతా, అసలు క్రైస్తవుడు కలహాలు రేపుతాడా, కలహాలు మాంతాడా? ఏం సార్ అట్ట చూస్తున్నారు? పౌలు వారి గురించి ఏమని నేరారోపణ చేస్తున్నారు? ఏమని నేరారోపణ చేస్తున్నారు? భూలోకమందున్న, చూడండి మాట, ఒక యోధా ప్రాంతంలో ఉన్న యూదులు మాత్రమే కాదు, ఇజ్రాయేలు దేశంలో ఉన్న యూదులు మాత్రమే కాదు, భూలోకంలో ఎంతమంది యూదులు ఉన్నారో ఆ యూదులందరినీ కలహమునకు రేపుతూ ఉన్నాడట. పౌలు కలహాన్ని రేపాడా, కలహాన్ని మాన్పాడా? అసలు క్రైస్తవ యొక్క గురువు, క్రైస్తవ యొక్క నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఏం చెప్పారు? దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను అని ధర్మశాస్త్రము మీతో చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, నిన్నెవడైనా కుడి చెంప మీద కొడితే వానికి ఎడం చెంప చూపించు.
నువ్వు నిలవబడి ప్రార్థించేటప్పుడల్లా నీ శత్రువు కొరకు ప్రార్థించు. నేనంట ఇలాంటి నీతి బోధ ప్రపంచంలో ఏ దేవుడు చేశాడు సార్? శత్రువును కూడా ప్రేమించమని ఏ దేవుడు మాట్లాడాడు సార్? ఒకసారి మీరు ఆలోచించు. కుడి చెంప కొడితే రెండో చెంప చూపించమని, ఎంత ఓర్పును కనపరచమని ప్రపంచంలో ఏ దేవుడైనా సమాజానికి నేర్పాడంటే అలా సమాజానికి నేర్పిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పౌలు వారు ఆ ప్రభువుని గురించి ప్రకటిస్తా, ఏమండి ఇదిగో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎవరైనా లేస్తే కొట్లాడండి, గొడవ పడండి, దెబ్బలకు దిగండి, రాళ్ళు ఇసరండి, కొట్లాడండి, కర్రలు తీసుకోండి, కత్తులు తీసుకోండి, ఖడ్గాలు తీసుకోండి అని చెప్పుంటాడా? పౌలు వారు ఏమన్నారు తెలుసా? రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటారో తెలుసా? కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించండి అంటాడు. ఏమండి ఈ మాట మాట్లాడి కలహాలు రేపుతాడా పౌలు? ఏమన్నాడు పౌలు గారు? చూడండి రోమీయులకు రాసిన పత్రిక ఎంత బాగుంటుందో ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం 20వ వచనం 21వ వచనం 21వ వచనం నాతో కలిసి. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పెక్కుని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఒకసారి ఈ మాట చెప్పండి, చెప్పండి. కీడుతో జయించక మేలు చేత కీడును జయించు. మేలు చేత అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి? ఎవడైనా నీ కీడు చేస్తే వాడికి మేలు చేయి. ఎవడైనా శత్రువు ఉన్నాడా వాడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టు. దాహం అడిగాడా నీళ్ళు ఇచ్చేయి. ఆకలి అన్నం అడిగాడా అన్నం పెట్టాయి. అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు, అంటే దాని అర్థం వాడిని తగలబెడతాడనే. వాడిని తగలబెడతాడనే. నిప్పు దేనికి గుర్తో తెలుసా? ప్రేమకు గుర్తు. వాని హృదయంలో నీ పట్ల దేవుడు ప్రేమ పుట్టించడం ప్రారంభిస్తాడు. వినారు ఈ మాట? కీడును కీడుతో జయించకుండా కీడును దేంతో జయించమన్నాడు? నేనంట ఇలాంటి నీతి బోధలు బోధించిన పౌలు కలహాలు రేపుతాడా? ఈరోజు కూడా చూడండి, నేను ముగింపులోకి ఈ విషయం చెప్తాను. పౌలు ఎక్కడ కలహాన్ని రేపకపోగా అతని మీద మోపబడిన నేరస్థాపన ఏంటి? నంబర్ 1, ఇతడు పేడ వంటి వాడు. నంబర్ 2, కలహాలు రేపేటువంటి వాడు. 3వ మాట ఏమన్నారు చూడండి. 3వ మాట 24:5. నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఏంటట? చెప్పండి. నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. నేను చాలాసార్లు చెప్పాను, ఇజ్రాయేల్ దేశాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఎట్లా? 1 యోదయ, 2 సమరయ, 3వది గలిలయ. యోదయ, సమరయ, గలిలయ. యోదా ప్రాంతం కింద ఉంటుంది, గలిలయ ప్రాంతం పైన ఉంటుంది, మధ్యలో ఉండేది సమరయ. గలిలయ ప్రాంతంలో నజరేత్ అనే ప్రాంతం యేసుక్రీస్తు వారు పెరిగినటువంటి ప్రాంతం. వాస్తవంగా అది ఎప్పుడో అన్యాక్రాంతం అయిపోయింది. అది పెద్ద చరిత్ర. అయితే దాని గురించి నేను మాట్లాడను. అయితే పౌలు మీద చేయబడిన నేరారోపణ ఏంటో తెలుసా? నజరేయులను తతిమ ప్రాంతం వారికి విరోధంగా రేపుతున్నాడు. నజరేతు ప్రాంతాన్ని బలపరిచి నజరేతు వాళ్ళను తతిమ ప్రాంతాల మీదకు ఉసికొల్పుతున్నాడు అని పౌలు వారి మీద గొప్ప భయంకరమైన నేరం మోపుతున్నారు. దైవజనమా, మనం ప్రార్థన చేద్దాం. చాలామంది ప్రపంచ దేశాల్లో, ప్రత్యేకంగా మన భారతదేశంలో క్రైస్తవుల మీద కొంతమంది మోపుతున్న నేరం ఏంటో తెలుసా? వీళ్ళు అమెరికా వాళ్ళకు తొత్తులు, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకు తొత్తులు, వీరు తెల్లోళ్ళకు తొత్తులు. ఏ రోజుకైనా తెల్లోళ్ళు కొమ్ము కాస్తారు అని తెలియక మాట్లాడతారు. దయగల దేవుడు వారిని క్షమించునుగాక.
మనం నమ్మిన దేవుడు మనకు నేర్పిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? మనం ఏ దేశంలో బ్రతుకుతున్నామో ఆ దేశాన్ని నిండు మనసుతో ప్రేమించాలి. ఎట్ దట్ సేమ్ టైం ఆ దేశ క్షేమం కొరకు మనం ప్రార్థించాలి. క్రైస్తవుడు ఏ దేశంలో బ్రతుకుతున్నా ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి, ఆ దేశ క్షేమం కొరకు చెమటోడ్చాలి, ఆ దేశ క్షేమం కొరకు ప్రయాసపడాలి. కానీ ఆ దేశానికి గోతులు తవ్వేవాడిగా ఉండకూడదు. అలా చేసేవాడు క్రైస్తవుడే కాదు. దేవుడు బబులోను దేశానికి చెరగా తీసుకుని వెళ్ళాడు ఇశ్రాయేలీలను. బబులోను రాజు ఇశ్రాయేలీలను ఎంత హింస పెట్టాడయ్యి అంటే కాళ్ళకు చేతులకు సంకెళ్ళు వేసి బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. అంతకు మించిన దారుణం ఏంటో తెలుసా? యెరూషలేం పట్టణంలో ప్రవేశించినప్పుడు గర్భవతుల పొట్టలు నెట్ట నిలువున చీల్చి గర్భములో ఉన్న శిశువులను బయటికి లాగి బంతి ఎగరేసినట్లుగా ఎగరేసిన శిశువులను కత్తితో 2 ముక్కలుగా విభజించినట్లుగా చరిత్ర గ్రంథాలు చెప్తాయి. ఎంతోమంది కన్యకలను పాడు చేశారు. వాటికి మించి బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? యోధా జాతిలో ఉన్న అనేక మంది యవ్వన బిడ్డలను బబులోను దేశానికి తీసుకుని వెళ్ళి వారిలో ఉన్న మగతనాన్ని తీసేసి నపుంసకులుగా మార్చాడు. ఇప్పుడు చెప్పండి, బబులోనీయులు ఇశ్రాయేలీయులకు మేలు చేశారా, కీడు చేశారా? అంత కీడు చేస్తే ఆ బబులోను దేశానికి వెళ్ళేటప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమంటాడో తెలుసా? మీరు ఏ దేశానికి వెళ్తున్నారో ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఆ దేశ క్షేమం మీకు క్షేమమగునుగాక. ఏమండి, మన భారతదేశం, మనం పుట్టింది ఇది. మనం ఎవడో చెరగా తీసుకురాలా. మనం ఇక్కడ దాసులం కాదు. చెరగా తీసుకొని వెళ్ళిన దేశానికే మేలు చేయమంటే మన భారతదేశానికి, మనం పుట్టిన ఈ పవిత్రమైన గడ్డకు, ఈ గొప్ప దేశానికి మనం ఇంకెంత మేలు చేసేవారిమై ఉండాలో కదా. కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ క్రైస్తవులు ఎప్పటికైనా అమెరికా వాళ్ళకు, ఎప్పటికీ అమెరికా వాడికి క్రైస్తవుడు తొత్తు కాదు, ఇంగ్లాండ్ వాడికి తొత్తు కాదు, తెల్లోడికి ఏ నాటికి తొత్తుగాడు. ప్రతి క్రైస్తవుడు తన ప్రతి రక్తపు చుక్క ఏ దేశంలో బ్రతుకుతున్నాడో ఆ దేశ క్షేమం కొరకే ధారపోస్తాడు. భారతదేశంలో బ్రతుకుతున్నాడంటే భారతదేశ క్షేమం కొరకే ధారపోస్తాడు. ఎందుకో తెలుసా? ఆ సంస్కారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు నేర్పాడు. కానీ వీళ్ళేమంటారు? వీడు నజరేయుల మతభేదాన్ని కలుగు చేస్తాడు అని చెప్పి నేను తర్వాత విషయానికి వెళ్ళబోతున్నాను. 4వ మాట ఏమంటాడంటే, ఇతడు దేవాలయమును అపవిత్రపరచుటకు యత్నము చేశాను. ఏం చేశాడట? పౌలు దేవాలయాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేశాడా? చేయకపోగా ఏం చేశాడో తర్వాత మనం ధ్యానించుదాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు అబద్ధం ప్రక్కన న్యాయవాది మాట్లాడాడు, పెద్దలు మాట్లాడారు, ప్రధాన యాజకుడు మాట్లాడాడు, యూదులందరూ దానికి సమ్మతించారు. సత్యం ప్రక్కన ఎవరున్నారు? కొంచెం చెప్పాలి. సత్యం ప్రక్కన ఎవరున్నారు? పౌలు ఒక్కడేనా? సత్యం ప్రక్కన ఎవరున్నారు? పౌలు ప్రక్కన ఎవరున్నారు? పౌలు సత్యం ప్రక్కన నిలవబడితే పౌలు ప్రక్కన సత్యమై ఉన్న దేవుడు నిలవబడ్డాడు. విన్నారు ఈ మాట? పౌలు ప్రక్కన సత్యవంతుడైన దేవుడు నిలవబడ్డాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు తాను చేస్తున్న దాని గురించి ఏం చెప్పాడు? సత్యానికి సాక్షి. మరలా నేనంట, నువ్వు పనిచేసే స్థలంలో 1000 మంది ఉద్యోగస్తులు, 999 మంది అన్యులే. నువ్వు ఒక్కదాని ఆ స్థలములో ఉన్న యేసయ్యకు సాక్షిగా బ్రతుకో, ఒక వాట పడొద్దు. అట్లాగని వాళ్ళని విమర్శించొద్దు, ఎవరిని మనం విమర్శించొద్దు. ఎట్ దట్ సేమ్ టైం నీ విశ్వాసం ఏదో, నీ నమ్మికేదో, నీ సత్యానికి నువ్వు సాక్షిగా నిలవబడాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక.